అందరికీ నమస్కారం. ఈరోజు మనం జనరేటివ్ ఏఐ యూస్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయటం కానీ సాఫ్ట్వేర్కి సంబంధించిన చిన్న చిన్న స్కిల్స్ టాస్క్లు డెవలప్ చేయటం అనే దాని విషయం గురించి డిస్కస్ చేద్దాము. అయితే అసలు జనరేటివ్ ఏఐ ఏంటి, అసలు ఏఐ టూల్స్ గోల్ ఏంటి అనుకుంటే కనుక ఎనీ ఏఐ టూల్ తీసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఏఐ టూలు చాట్ జీపీటీ కానీ, మన మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ, జెమినీ కానీ, ఇలా ఏఐ టూల్ ఏది తీసుకున్నా సరే ఒక క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ రావడం జరిగింది. మనకి సింపుల్ సొల్యూషన్స్ అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా మనం సింప్లిఫై చేసి సొల్యూషన్ తెచ్చుకోవటం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటే ఏ పేజెస్ కావాలి, ఏ టైప్ ఆఫ్ పేజెస్ కావాలని మనకు ఒక ఐడియా ఉండి ఇలాంటి పేజెస్ HTML CSS అంటే డిజైనింగ్ స్టైల్స్ కోసం CSS యూస్ చేస్తారు. HTML పేజెస్కి CSS అప్లై చేసి ఇలాంటి వెబ్సైట్ పోర్ట్ఫోలియో కానీ ఆర్ ఏదో ఒకటి మ్యాట్రిమోనియల్ కానీ అండ్ బిజినెస్ మీద ఏదైనా బిజినెస్ ఉండి అది షోకేస్ చేయాల్సిన సైట్ అని చాట్ జీపీటీని అడగండి. HTML పేజెస్ని మీకు చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్ అయినా సరే పేజెస్ వైజ్ మీకు క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇచ్చిన రెస్పాన్స్ అంటే ఆ జనరేట్ అయిన కంటెంట్ మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీ క్వశ్చన్ని రీఫార్మ్ చేసుకుని మళ్ళీ అడిగి చూడండి. వెరీ ఈజీగా సింప్లిఫై మీ బిజినెస్ని ఈజీ చేసుకోవటం, మీ వెబ్సైట్ని, మీ యొక్క సాఫ్ట్వేర్ టాస్క్ని మీ అంతటా మీరు ఓన్గా డెవలప్ చేసుకుని మీ బిజినెస్ని, మీ కెరీర్ని అండ్ ఫ్రెషర్ అయితే ప్రాజెక్ట్స్ని క్విక్గా ఈజీగా ఈ జనరేటివ్ ఏఐని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అప్లై చేయొచ్చు. ఈరోజే చాట్ జీపీటీ లాంటి ఫ్రీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని హ్యాండ్స్ ఆన్ సెషన్స్ అంటే ప్రాక్టికల్గా దాన్ని మీరు మీ సొంత కంప్యూటర్ సిస్టంలో టెస్ట్ డేటాతో అప్లై చేయండి. మీ కాన్ఫిడెన్స్ని మీరే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారు. ఈరోజే ప్రయత్నించండి.